పాలకడలిలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై పవళించి ఉంటాడు కదా, ఈ ఆదిశేషుడు ఎవరు, ఆయన కథ ఏంటి? కద్రువ వినతల కథ మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. కద్రువ పెద్ద కుమారుడు ఆదిశేషువు, వినత కుమారుడు గరుత్మంతుడు. ఈ ఇరువురు కూడా కశ్యపుడికి ఇల్లాండ్రు, కద్రువ వినత. కానీ మాత్సర్యంతో కద్రువ వినతను ఏ విధంగానైనా తనకు దాసిగా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో దూరంగా ఉన్నటువంటి ఉచ్చైశ్రవం, అమరావతిలో ఉండే ఇంద్రుని గుర్రం తెల్లగా ఉంటుంది. ఆ గుర్రాన్ని చూపించి గుర్రం తోక నల్లగా ఉంది అంటూ ప్రస్తావన చేసింది. లేదు, ఉచ్చైశ్రవం తోక నల్లగా ఉండదు అన్నది వినత. తన కుమారులను కద్రువ అంటే సర్పములను వెళ్ళి ఆ తోక చుట్టూ చుట్టుకొని ఉండమన్నది. కొన్ని విన్నాయి, కొన్ని వినలేదు. వినని వాటిని శలభాల్లాగా అగ్నిలో పడి మరణించండి అంటూ శపించింది కనుక సర్పయాగం మహాభారత కథ. వినతకు ఈ క్షణంలో విన్న ఆ సర్పాలు వెళ్ళి ఉచ్చైశ్రవం తోకకు చుట్టుకోవడంతో తోక నల్లగా కనిపించింది. దానితో వినత కద్రువకు దాస్యం చేయవలసి వచ్చింది. తల్లి దాస్యం తొలగించడం కోసం గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకురావడం, దర్భలపైన పెట్టడం, అమృతం లభిస్తుందేమో అనే ఆశతో ఈ సర్పాలన్నీ ఆ దర్భలపైన నాలికతో అలా స్పృశించడంతో వారి నాలుకలు చీలికలుగా మారి దివిజిహ్వలుగా సర్పాలకు 2 నాలుకలుగా ఏర్పడడం. ఈ నేపథ్యంలో కద్రువ ఈ సంతానంలో సర్పాలలో పెద్దవాడైనటువంటి ఆదిశేషువు తల్లి చేసిన ఈ మోసము, ఈ కథ ఇదంతా కూడా నచ్చక శ్రీమన్నారాయణమూర్తికి తపస్సు చేసి ఆ ప్రసాదం కారణంగా ఏం కావాలి అనగా నిరంతరం మీకు పానుపుగా ఉండేటటువంటి వరాన్ని అనుగ్రహించండి అని కోరుకోవడంతో శ్రీమన్నారాయణమూర్తికి తల్పము పానుపు వలె మారినట్లుగా పురాణాలు అభివర్ణిస్తాయి. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, వరాహ పురాణము, వీటిల్లో ఈ కథలను మనం తెలుసుకునవచ్చు. అలాగే బ్రహ్మదేవుడి అనుగ్రహం మేరకు ఆదిశేషువు ఈ భూమండలాన్నంతటిని కూడా శిరస్సు పైన మోస్తున్నట్లుగా కూడా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. కద్రువ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు. ఈ నేపథ్యంలో మన గృహాలలో కూడా తెలుగువారి ఇళ్లలో పెద్ద కొడుకు బరువు బాధ్యతలు ఎక్కువ, పెద్ద కోడలు బరువు బాధ్యతలు ఎక్కువ. వారు చేసేటటువంటి శ్రమ ఇతరులు గుర్తించరు, కీర్తి రాదు. కానీ ఆదిశేషువుకు వలె నిరంతరం సేవ చేస్తూనే ఉండాలి. ఈ పద్ధతిలో ఇంటికి పెద్ద కొడుకును, పెద్ద కోడలని ఆదిశేషువు వంటి ఓపిక వీళ్ళకి అనేవారు పూర్వం తెలుగువారు. ఇది ఒక పదబంధం కూడా.